ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మనకి శరన్నవరాత్రులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. దసరా అనేది రాబోతుంది. మరి ఈ శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి? దేవీ నవరాత్రుల ప్రారంభ మరియు ముగింపు తేదీలు ఏమిటి? అలాగే కలశ స్థాపన ఎప్పుడు చేయాలి? అలాగే దసరా ఏ రోజు వచ్చింది? ఉద్వాసన ఎప్పుడు పలకాలి? ఆ వివరాలన్నీ క్లియర్గా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అమ్మవారు మహిషాసురుడితో 9 రాత్రులు 9 పగళ్ళు ఘోరంగా యుద్ధము చేసి ఆ 10వ రోజైన దసరా రోజున విజయం సాధిస్తారు. ఈ 10వ రోజు విజయం సాధించారు కాబట్టే మనం ఈ దసరా రోజుని విజయదశమిగా జరుపుకుంటాము. శరదృతువు ప్రారంభంలో వస్తున్నాయి కాబట్టి వీటిని శరన్నవరాత్రులుగా పిలుచుకుంటాము. మరి ఈ శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో చూద్దాము. శరన్నవరాత్రులు మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వీజ శుద్ధ నవమి వరకు కొనసాగుతాయి. ఆ మరుసటి రోజున అంటే ఆశ్వీజ దశమి రోజునే మనం దసరాగా జరుపుకుంటాము. మరి ఈ 2024లో దేవీ నవరాత్రులు మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే అక్టోబర్ 3వ తారీఖున గురువారం నాడు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ 9 రోజులు మనం అమ్మవారిని 9 రకాలుగా అలంకరించి అలాగే వివిధ నైవేద్యాలు సమర్పిస్తాము. ఇక ఈ శరన్నవరాత్రులు మనకి ఆశ్వీజ శుద్ధ నవమి అంటే అక్టోబర్ 11వ తారీఖున శుక్రవారం నాడు ముగుస్తాయి. శుక్రవారంతో మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఆ మరుసటి రోజు అంటే ఆశ్వీజ శుద్ధ దశమి రోజున అక్టోబర్ 12వ తారీఖున శనివారం నాడు మనం విజయదశమిని జరుపుకుంటాము. ఎవరైతే అమ్మవారిని స్థాపించి ఈ 9 రోజులు పూజ చేసుకుంటారో వారు మొదటి రోజున కలశ స్థాపన అనేది చేయాలి. ఇక మనం కలశ స్థాపన చేయడానికి ముహూర్తము అక్టోబర్ 3వ తారీఖున ఉదయం 6:07 నుండి 7:18 వరకు మనం కలశ స్థాపన అనేది చేయవచ్చు. అలాగే 10:18 వరకు కూడా ముహూర్తం అనేది బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ సమయంలో చేయని వారు 10:18 వరకు కూడా చేసుకోవచ్చు. ఇక ఏ పనైనా మనం నిర్విఘ్నంగా చేసుకోవడానికి అభిజిత్ ముహూర్తంలో చేసుకుంటాము. మరి ఈ అభిజిత్ ముహూర్తము అక్టోబర్ 3వ తారీఖున ఉదయం 11:46 నుండి 12:47 వరకు ఉంది. ఈ సమయంలో మనం ఏ కార్యక్రమాన్నైనా సరే ప్రారంభించవచ్చు. ఇక మనం దసరాని అక్టోబర్ 12వ తారీఖున చేసుకుంటాము. ఇక దశమి రోజు మనకి పూజా కార్యక్రమాలన్నీ అయిన తరువాత మనం అమ్మవారికి ఉద్వాసన పలకవచ్చు. ఉదయం పూజా కార్యక్రమాలన్నీ అయిన తరువాత 11:15 నుండి 11:48 వరకు మనకి ఉద్వాసన సమయానికి ముహూర్తం అనేది బాగుంది. ఈ సమయంలో మనం అమ్మవారికి ఉద్వాసన అనేది పలకవచ్చు. ఒకవేళ మనకి ఈ సమయంలో కుదరినప్పుడు సాయంత్రం 3:20 నుండి 5:12 వరకు కూడా మనం అమ్మవారికి ఉద్వాసన అనేది పలకవచ్చు. కానీ మనం అమ్మవారికి ఉద్వాసన అనేది సాయం సమయం వేళలో కానీ లేదంటే సూర్యాస్తమయం తర్వాత కానీ చేయకూడదు. కాబట్టి సూర్యాస్తమయానికి ముందే మనం అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాలి. ఇది ఫ్రెండ్స్ దేవీ నవరాత్రుల యొక్క ప్రారంభ మరియు ముగింపు తేదీలు, అలాగే కలశాన్ని ఎప్పుడు స్థాపించాలి, ఉద్వాసన ఎప్పుడు పలకాలి, దసరా ఏ రోజు వచ్చింది, ఇంకా దసరాకు సంబంధించిన అన్ని వివరాలతో అలాగే అమ్మవారిని ఏ రోజున ఏ అలంకారంతో పూజించాలి, అలాగే ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏవి నైవేద్యాలుగా సమర్పించాలి, నక్షత్రాలు తిథులు ఇవన్నీ కూడా నేను క్లియర్గా మన వీడియోస్లో తెలియజేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి తరువాత వీడియోస్ కూడా ఫాలో అవ్వగలరు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో దేవీ నవరాత్రులకు సంబంధించిన మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.